తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని విశాఖ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చెరుకూరి లక్ష్మణరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 20 ఏళ్లుగా ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కడప ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి 150 మంది పురపాలక శానిటరీ కార్మికులను సన్మానించి బట్టలు పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. దేవస్థానం ఈవో సత్యవాణి పర్యవేక్షణలో సుమారు 25 మంది దంపతులతో కళ్యాణం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదాదేవి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. గోవిందా లక్ష్మీం దృష్ట్వా ఆసశిశాన ఇత్యాసనం
విశాఖ సాగర తీరంలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ను నిర్వహించారు. విభిన్న ఆకృతుల్లో రూపొందించిన పతంగులను ఆకాశంలో ఎగురవేస్తూ సందడితో హోరెత్తించారు. కైట్ ఫెస్టివల్ కు తరలివచ్చిన యువత కేరింతలతో సాగర తీరం కోలాహలంగా మారింది. ఎటు చూసినా రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు. సమాధుల తోటలో పెద్దల పండుగ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. నెల్లూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రి ఆనం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనం, అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.